హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. చిన్న రిక్వెస్ట్, లైక్ సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ రాయలసీమ కుర్రోడ్ని. నేను ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నా కాబట్టి చెయ్యాలి. ఎందుకంటే ఇలాంటివి మన రాయలసీమలో ఉండవు కాబట్టి, హైదరాబాద్లో రాయలసీమలో దాన్ని చూసైనా లైక్ కొట్టండి. ఇదిగో వెనకాల ఫ్యాన్ కనబడుతుందా? అదేంటనుకుంటున్నారా? రొయ్యల చెరువు. భారీగా రొయ్యల చెరువు వేస్తారనమాట ఇక్కడ నరసాపురంలో. ఇదిగో మా ఓనర్ భీమవరం అనమాట, మా ఓనర్ది. ఆ రొయ్యల చెరువులో ఫ్యాన్ ఆగిపోయింది. ఆ ఫ్యాన్ ఆగిపోతే రొయ్యలు అనేది చచ్చిపోతాయి గాలి ఆడకుండా. మనకి ఎలాగో గాలో దానిలో కూడా ఆక్సిజన్ అలాగే ఉండాలన్నమాట రొయ్యలకు కూడా. అది ఆగిపోయింది. అది కరెంట్ వెళ్ళిపోయినా రొయ్యలు చచ్చిపోతాయి. రాత్రి పొగుళ్ళు దాన్ని చూస్తూనే ఉండాలి. అది మన పరిస్థితి. రాయలసీమలో పని ఉంటే ఇక్కడ ఎందుకు వచ్చి చేస్తామన్నా? అదే కదా మన బాధ. మన రాయలసీమలో పనున్నా ఎన్ని రోజులు మహా అంటే 2 రోజులు 3 రోజులు పని దొరకదు. మన రాయలసీమను వదిలే వేరే రాష్ట్రాలకు పోతున్నారు. అలాంటప్పుడు మనకెక్కడ పని దొరుకుతుంది? ఎప్పుడైనా రొయ్యలు తిన్నారన్నా? అబ్బా, ఆ టేస్టే వేరన్నా. వేరే మటన్ కంటే, చికెన్ కంటే ఆ టేస్టే వేరు. ఆ ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. మీరు కామెంట్ పెడితే మీకు కూడా తెస్తాను. నర్సాపూర్ నుంచి మన రాయలసీమ కదిరి సత్యసాయి జిల్లా. ఓకేనా? ఇదిగో ఫ్రెండ్స్, దీనికైనా లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఈ బోరు చూసారా? ఆ బోరు మన రాయలసీమలో రైతేస్తే 500 అడుగులు వేసినా పడదు. కానీ ఇక్కడ ఇలా గడ్డపారేసి తొగితే నీళ్ళు, వాటరే వాటరు. ఇక్కడంతా వృధా, వేస్ట్ వాటర్ అంతా సముద్రానికి వెళ్తుంది అనమాట. ఆ రొయ్యల చెరువులకి మనం రేషన్ బియ్యం పండించడానికి మాత్రమే ఇక్కడ పనికొస్తాయి. తర్వాత దేనికి పనికిరావు ఆ నీళ్ళు. అర్థమైందా? తాగేది కూడా కొనుక్కోవాలి, డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. అది ఇక్కడ పరిస్థితి. మన రాయలసీమలో మన రైతులకి పండడానికి పంటకి నీళ్ళు ఉండదు. మనకు తాగడానికైతే సత్యసాయి జిల్లాలో ఆర్డిటి సంస్థ అనే ఒక సంస్థ లేకపోతే మన రాయలసీమ అనంతపురం జిల్లాలో అసలు కరువు అనేది ఫుల్గా ఉంటుందన్నమాట, ఆర్డిటి సమస్య లేకపోతే. ఇదే నేను కోరుకునేది. లైక్ కొట్టి